హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ్ని. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. కర్ణాటక రాయచూర్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 3 నెలలకే భర్తని చంపేయాలి అనే నిర్ణయం తీసుకొని ముందుగా వేసుకున్న ప్లాన్ని అమలుపరిచింది భార్య. సెల్ఫీ స్కెచ్. ఎస్, ఈ సెల్ఫీ స్కెచ్ గురించి ఈ పెళ్ళయి 3 నెలలు కూడా తిరగలేదు. అయితే గొడవలు అనేది చాలా సహజమైన విషయం. అయితే ఇక్కడ అలాంటి గొడవని సహించలేక ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా నా భర్తని అడ్డు తొలగించుకోవాలి అని ముందుగా వేసుకున్న ప్లాన్ని ఉన్న సెల్ఫీ స్కెచ్ని ఎలా ప్లాన్ చేసింది ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆ జంట 3 నెలల దాకా బాగానే ఉన్నారు. అయితే 3 నెలల తర్వాత వాళ్ళకి చిన్న చిన్న గొడవలు రావడం స్టార్ట్ అయింది. అయితే అది ఏ మాత్రం సహించలేని భార్య ఏదో ఒక విధంగా నా భర్తని అడ్డు తొలగించుకోవాలి అని గొడవ వేసి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. చూసి చూసి విసిగిపోయిన భర్త సరే భార్య దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాము అని సర్దుబాటు తనకి తనే మనసుకి చెప్పుకొని భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విధంగా భార్యకి నచ్చ చెప్పుకొని ఇలాంటివన్నీ సహజమే, ఇక ఎప్పుడు ఇలాంటి గొడవలు మన ఇద్దరి మధ్యన జరగవు అని సర్దుబాటు చేసుకొని అక్కడి నుంచి పెద్దల మధ్యలో ఒప్పించుకొని భార్యని బ్యాగ్ తోటి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ తీసుకొని వచ్చే క్రమంలో భార్య భర్తలు ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు. అయితే ఏదో ఒక విధంగా నా భర్తని అడ్డు తొలగించుకోవాలి అని ముందుగా ప్లాన్ వేసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉందో కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ఫీ దిగుదాము అని బండి ఆపిన తర్వాత ఈ లొకేషన్లో ఫోటో దిగుదాము అని చెప్పిన తర్వాత ఓకే అని కాస్త ముందుకు వెళ్ళిన భర్త ఏ మాత్రం సెకండ్ థాట్ కూడా లేకుండా భార్య మీద ప్రేమతో సెల్ఫీ దిగుతున్న భర్త. అయితే ఇంతలో ఏం జరిగింది? భార్య అమలుపరిచినట్లుగా వెంటనే హఠాత్తుగా దోసేసింది. వెంటనే భార్య అనుకున్నట్లుగా ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది కాబట్టి వెంటనే భర్తని నదిలోకి తోసేసింది. అయితే తోసేసిన వెంటనే తన మీద ఎలాంటి అనుమానాలు అనేది కలగకుండా ఉండాలని తిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మేము సెల్ఫీ దిగుతున్నాము, కాలు జారి నీళ్ళల్లో నదిలో పడిపోయాడు అని తన తన పుట్టింటి వారికి కానివ్వండి, తన అత్తింటి వారికి కానివ్వండి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంది. అయితే ఇంతలో అక్కడ స్థానికులు గమనించగా అక్కడ నదిలో ఎవరో కొట్టుకుపోతున్నారు అని గమనించిన స్థానికులు అతన్ని చాన్ తాడు లాంటి పెద్ద తాడుని నదిలో వేశారు. నీళ్ళలో వేసిన తర్వాత ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో తెలియదు కానీ అలాంటి నదిలో నుంచి ఒక సైడ్లో కూర్చున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఇక్కడ భార్య ఎవరైతే నీళ్ళలో తోసేసిందో చాలా అంటే నేనే తోసేసాను కదా, ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న టెన్షన్లో తను ఆలోచిస్తూ ఉందే కానీ నా భర్త అక్కడి నుంచి ఇప్పుడు ఏదో ఒక విధంగా నా భర్త ప్రాణాలతో రావాలి అన్న ఆలోచనలో లేదు. ఇక్కడే ఒక ట్విస్ట్ లాగా మారింది. ఎవరికి కూడా ఊహించలేదు, ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి ప్రాణాలతో నదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు దూకేవన్నా అని స్థానికులు అడిగితే అతను చెప్పిన వార్త ఏంటో తెలుసా? నేనెందుకు దూకుతాను, నా పెళ్ళామే నన్ను నదిలోకి తోసేసింది అని చెప్పి నిజంగా తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు అక్కడ ఆ నిమిషంలో. తన భార్యను కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న స్థానికులు అడ్డుపడ్డారు. అతడు వెంటనే తన వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. కక్షలు ఉన్నవాళ్ళు దయచేసి మ్యారేజ్లు చేసుకోవద్దండి. నేనిచ్చే నా సలహా మేరకు మ్యారేజ్ చేసుకోకండి. అలాంటి సైకోతనంగా ఉండేటటువంటి మైండ్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి పనికిరారు. ఒకవేళ వన్స్ పెళ్ళిళ్ళు చేసుకున్నా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు, తప్పు ఎవరూ చేయకుండా ఉండరు. ఆ తప్పు చేసిన తర్వాత తప్పును సరిదిద్దుకోవడం అనేదే మనకి దేవుడు మానవ జన్మ అనే దానికి నిదర్శనం. ఈ యొక్క మానవ జన్మ క్రూరంగా ఎలా మనుషుల్ని చంపడానికి సిద్ధమవుతుంది అని అంటే తన భార్యను చూసిన తర్వాతే తెలుస్తుంది. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి. కక్షలు కుతంత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ భర్తని చంపడం ఏంటి? ఏం ఘోరం చేశాడు, నిన్ను ఎలా హింస పెట్టాడు, ఎలా టార్చర్ చేశారు, ఇట్లాంటివి నువ్వు బయట పెట్టాలి అంటే పోలీస్ స్టేషన్కి వచ్చో లేదంటే నీ తల్లిదండ్రి నీ అత్తమామల ముందు కూర్చోనో చెప్పాలి, నీ గోడు వెళ్ళబోసుకోవాలి తప్ప ఇలా ప్లాన్ పక్కాగా సెల్ఫ్ స్కెచ్ వేసుకొని మరి భర్త ప్రాణాలు తీయాలి అని అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వం అనుకోవాలో లేదంటే ఇంకా వేరే ఏదైనా పేరు ఉంటే పేరు పెట్టాలో తెలియడం లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా భార్యలు భర్తల్ని చంపుతున్నారు అనేటటువంటి పేరుకు వచ్చేసి బాబోయ్ మాకు పెళ్ళిళ్ళొద్దు, పెళ్లి చేసుకుంటే మర్డర్సేనా అంటున్నారు. ఎస్, మర్డర్సే జరుగుతున్నాయి. నిజంగా ఇలాంటివన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఆడ మనిషి జన్మనిస్తుంది అనుకుంటాం, కానీ అదే ఆడ మనిషి ఇలా క్రూరంగా మారి భర్తల్ని చంపడానికి, బిడ్డల్ని చంపడానికి, అత్తల్ని చంపడానికి, మామల్ని చంపడానికి ఇలా మారుతున్నారు అని అంటే ఆడవాళ్ళు ఎక్కడి దాకా ఆలోచిస్తున్నారో
కాబట్టి ఎన్ని కష్టాలున్నా, మీరు ఎంత టార్చర్స్ అనుభవిస్తున్నా, మీ ఇంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని, మీ యొక్క పెద్దవాళ్ళ సమక్షంలో కూర్చొని, మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించడే తప్ప, ఇలా చంపటానికి మీకు ఎలాంటి అధికారం గానీ, ఎలాంటి రైట్స్ గానీ మీకు ఎవ్వరికీ లేవు. ఎవ్వరికీ ఏ రైట్స్ లేవు. భార్య గానీ, భర్త గానీ చంపుకునేటటువంటి ప్రపంచంలో లేమండి మనం. కసిస్తే క్రూరంగా, అతి ఘోరంగా చంపుకునేటటువంటి ప్రపంచంలో లేవు మనం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే స్కెచ్ వేస్తున్నారో, ఇలాంటి ఎవరైతే దృష్టి కొనసాగిస్తున్నారో, ఎలా స్కెచెస్ వేయాలి అని అనుకుంటున్నారో, మీకు సెకండ్ మీకు ఇక్కడ లైఫ్ ఉండదు అనేది గుర్తుపెట్టుకొని ముందుకు సాగండి. మన ఛానల్ తరపున తనకి ఎవరైతే తన భర్తని ఈ విధంగా చంపడానికి వేసిందో కఠినమైన చర్యలు తన మీద తీసుకోవాలని ప్రత్యేకించి మన ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక టాపిక్తో మీ ముందు ఉంటుంది. అంతవరకు సెలవు. నమస్తే.